రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం. రీజనబుల్ టైం అంటే ఏంటి? అసెంబ్లీ కార్యదర్శి పైన సుప్రీంకోర్టు సీరియస్. స్పీకర్ నిర్ణయం ఎప్పటిలోపు తీసుకుంటారో వారంలోపు చెప్పాలి సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై విచారణ. చర్యలకు ఇంకా సమయం కావాలన్న న్యాయవాది. రీజనబుల్ టైం అంటే శాసనసభ గడువు ముగిసే వరక. మహారాష్ట్ర స్పీకర్ తీసుకున్నట్టు చివరిలో తీసుకుంటారా? అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాది పైన సుప్రీం ప్రశ్నలు. స్పీకర్ను అడిగి నిర్ణయం చెప్తానన్న ముకుల్ రోహిత్కి. వచ్చే వారానికి వాయిదా వేసారు కేసు. సో మొత్తానికైతే నిన్న సుప్రీంకోర్టులో చాలా ఇంట్రెస్టింగ్ వాదనలు జరిగినాయి. ఎవరైతే సుప్రీంకోర్టు ముందుకు పోయిర్రో ఈ ఈ ఈ కేసు మీద ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు పోయారు. దాంట్లో ముగ్గురు ప్రధానంగా ఎవరు, మన దానం నాగేందరు, ఇంకొక కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు. ఈ ముగ్గురే మొదలే పోయారు, ఫస్ట్ పోయారు. వీళ్ళ మీద ఒక పిటిషన్ వేసారు వీళ్ళు అక్కడ హైకోర్టులో. ఈ పిటిషన్ వేస్తే ఈ హైకోర్టు వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తుంది కావచ్చు, వీళ్ళ ముగ్గురు మీద వేటేస్తుంది కావచ్చు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారము ఇస్తుంది కావచ్చు అని అనుకున్నారు. కానీ ఇక్కడ హైకోర్టు ఎందుకో స్టార్టింగ్లో చాలా దూకుడుగా దుందుడుగా వ్యవహరించింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి చాలా మెతకబడి తీర్పుని ఎవరికి అర్థం కాకుండా నిర్ణీత గడువు లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఏ గడువు అనేది కూడా చెప్పలే కోర్టు. అది విచిత్రమైనటువంటి తీర్పు. అది ఆ తీర్పు ఇప్పటికీ అర్థం కానిటువంటి తీర్పు. అది ఇచ్చినటువంటి జడ్జి గారు మరి ఏ రక్క ప్రకారం ఇచ్చింది ఏందో అర్థం కాలే. కానీ ఆ విచిత్రమైనటువంటి తీర్పులో ఏం అర్థం కాలే. నిర్ణీత సమయం లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారు. ఆ నిర్ణీత సమయం అంటే ఎంత? 5 ఏళ్ళ, 3 ఏళ్ళ, 3 నెలల, 2 నెలల, లేకపోతే 10 ఏళ్ళ, 50 ఏళ్ళ, ఎంత అనేది చెప్పలేదు కోర్టు. చాలా తెలివిగా తీర్పుని రాసి పంపించారు. మరి ఎందుకు రిస్క్ అనుకున్నారా, మరి ఏమనుకున్నారా తెలియదు. ఇది పక్కన పెడితే నిన్న ఇదే అంశం మీద హైకోర్టు ఎట్లా తేలుస్తలేదని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. మొన్న వారం క్రితం సుప్రీంకోర్టుకు పోయి ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద స్పెషల్ లీవ్ పిటిషన్ వేసారు. మిగతా 7 ఎమ్మెల్యేల మీద ఒక సపరేట్ పిటిషన్ వేసారు. ఈ 2 పిటిషన్లని నిన్న విచారణ తీసుకుని స్పెషల్ లీవ్ పిటిషన్ మీద నిన్న వాదనలు జరిగినాయి. అయితే స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి ఎవరుతుంటారో ఆ కార్యదర్శి తరపున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించాడు. బాబు ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారు, అసలు ఈ రీజనబుల్ టైం అంటే ఏంటిది, రీజనబుల్ టైము అంటే ఏంటిది అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి న్యాయవాదిని అడిగిండు. సుప్రీంకోర్టు బెంచ్ మీద ఉన్నటువంటి జడ్జి గారు మన అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాదిని అడిగిండు. ప్రభుత్వం తరఫు న్యాయవాది అనుకోండి సింపుల్గా చెప్పాలంటే. అడిగితే మేము మననే 20 తారీఖే ఇచ్చినాం, జనవరి 20 తారీఖే నోటీసులు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. జనవరి 20 తారీఖు నాడు ఏ నోటీసులు ఇవ్వలే, అబద్ధం చెప్పింది. సుప్రీంకోర్టుకు నిన్న అసెంబ్లీ కార్యదర్శి అబద్ధం చెప్పిండు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు, కానీ నోటీసులు ఇచ్చినాము అని చెప్పేసి స్పీకర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు అబద్ధం చెప్పిండు. అది కూడా 100% కోర్టు ఉల్లంఘన అవుతుంది. కానీ వీళ్ళు అలాంటి ప్రయత్నం చేశారు. సో అట్లా కూడా మరి ఏ టైంలోకి తీసుకుంటారు, అసలు నిర్ణీత గడువు అంటే ఏంటిది అని చెప్పేసి మన జడ్జి గారు అడిగారు. అడిగితే దానికి మేము స్పీకర్ అడిగి తీసుకుంటాము చర్యలు, స్పీకర్ అడిగి చెప్తాము అంటే ఎంత సమయం కావాలని అడిగారు. ఆ సందర్భంగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా సేమ్ ఘటన జరిగింది. మహారాష్ట్రకు సంబంధించి అక్కడ కూడా స్పీకర్ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మారితే వాళ్ళని ఆ అసెంబ్లీ సెషన్ అయిపోయిందా ఇంకా వాళ్ళ మీద నిర్ణయం తీసుకోలేదు, సేమ్ అట్లనే చేస్తారా అని చెప్పేసి కూడా అడిగింది. దానికి అట్లేం లేదు, మేము తీసుకుంటాము, మన 20 తారీఖు నోటీసులు ఇచ్చినామని చెప్పేసి స్పీకర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు చెప్పారు. ఇది అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు చెప్తారు అంటే మాకు ఒక 2-3 వారాలు టైం కావాలని అడిగారు. 2-3 వారాలు కాదు, ఫోన్లో ఉంటాడు కదా, మీరు వచ్చే వారము మాకు చెప్పండి, వచ్చే వారానికి స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాడో చెప్పాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఖరాఖండిగా చెప్పింది. అంటే ఈ లెక్కతోటి ఏంది, స్పీకరు నేను నెలకు తీసుకుంటానా, 1 మంత్కు తీసుకుంటామా, 2 నెలలకు తీసుకుంటామా, లేకపోతే 6 నెలలకు తీసుకుంటామా అనేటువంటి గడువు చెప్పాల్సిందే వచ్చే వారం. అంటే నిన్న జరిగింది కదా, మళ్ళా వారం అంటే మళ్ళా శుక్రవారం లోపల సుప్రీంకోర్టుకు తెలంగాణ స్పీకరు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద ఎన్ని నెలల లోపల చర్యలు తీసుకుంటాడు అనేటువంటి అంశాన్ని క్లారిటీగా తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పటిలోపు తీసుకుంటాం అనేది ఆయన నెల అంటేనా, 2 నెలలు అంటాడా, లేకపోతే 6 నెలలు అంటాడా? ఒకవేళ 6 నెలలు 3 నెలల కంటే పైన అనుకో, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఒక అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇదే సుప్రీంకోర్టు 3 నెలల్లో మీరు తీసుకోకపోతే మేమే డిస్క్వాలిఫై చేస్తాము ఎమ్మెల్యేలు అని చెప్పేసి గతంలో మణిపూర్ కేసులో ఉన్నది తీర్పు. సో కాబట్టి ఆ తీర్పును అనుసంధానం చేసుకొని ఆ తీర్పును కోట్ చేస్తూ వీళ్ళు
100% వాళ్ళ మీద చర్యలకు పూనుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ లెక్క ప్రకారం 6 నెలలు అని మాత్రం వాళ్ళు అన్నా కానీ అవుతుంది. కానీ ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం, తథ్యం. అన్నింటికంటే ముఖ్యంగా ఏవైతే దానం నాగేందర్ ఉన్నాడో దానం నాగేందర్ పదవి పోవడం కూడా 100% క్లారిటీగా వచ్చేసింది నిన్నటితోటి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈ పార్టీ మారిండు, అవతల పార్టీ నుంచి ఆ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు. సో కాబట్టి ఇవన్నీ పట్టి చూస్తే సుప్రీంకోర్టులో కొంత బీఆర్ఎస్కి అనుకూలమైనటువంటి వాదనలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి వచ్చే వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది.